ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గులను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము సర్వోన్నతుడైన దేవుని వైపు తిరగాలి. మన ప్రతి ఒక్క దుర్మార్గత, ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టేయాలండి. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో దేవుడు మనతో ఉండి మనని గమ్యానికి చేర్చే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క శిష్యుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిపైకి పూర్తిగా వాళ్ళు మల్లుకున్నారండి. అంటే దేవుడే నాకు ఏది చేయాలన్నా, నా ప్రాణాలు పోయినా దేవుడి చిత్తానుసారంగానే పోవాలని యేసుక్రీస్తు వారి వైపు వాళ్ళు తిరిగి వాళ్ళ వైపే, యేసుక్రీస్తు వారి వైపే చూశారు. మనము దేవుని వైపే చూడాలి. నామకార్థము క్రైస్తవులుగా మనం ఆదివారానికి చర్చి వెళ్ళడం, లేకుంటే కొంతమంది శుక్రవారం కూడా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి వస్తే సరిపోదు, కానీ సేవకులు చెప్పే వాక్యాలు విని వాక్యానుసారంగా బ్రతకాలి అనే ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడు అండి. కాబట్టి మనం దేవుని వైపు చూసేటువంటి బిడలుగా ఉండాలి. మన జీవితం యావత్తు దేవునికి సమర్పించే బిడలుగా ఉండాలి. మనము సర్వోన్నతుడు దేవుని వైపు చూడాలి. మన దుర్మార్గత, మన దుష్టత, మన పాపము ప్రతి ఒక్కటి ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మనల్ని ఉన్నతమైన సేవలో కావచ్చు, ఈ లోకంలో ఒక మంచి పొజిషన్ ఇచ్చే దేవుడు అండి. ఈ లోకము యేసుక్రీస్తు వారి పాదపీఠమై ఉంది. దేవుడి పాదాలు పెట్టుకునేటువంటి స్థలం అండి ఇది. మనం ఆయన పాద ధూళితో కూడా సమానం కాని మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. మన ప్రతి ఒక్క పాపాల కోసం యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనము 2025 సంవత్సరాలకు ముందు మనం చూసుకున్నప్పుడు దేవుడు బలయ్యాడండి. దేవుడే వచ్చి బలయ్యాడు. అంటే ఆయన పరలోకంలో ఆయన తండ్రితో ఉండేటువంటి కృపని ఆయన వదులుకొని దీనులైన దరిద్రులైన మన కోసం వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. దేనికంటే యేసుక్రీస్తు వారుగా రక్తం చిందించకపోతే మనకి పాప క్షమాపణ అనేది ఉండదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఈ లోకంలో పుట్టి మనం చనిపోతే నరకంలోకే వెళ్ళాలి, లేదా పరదేశంలోకి వెళ్ళాలి. అంతే తప్పితే వేరెక్కడికి వెళ్ళలేము. పరలోకానికి ఎంట్రీ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి కృప ద్వారా ఆయన వచ్చి ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్తంతో కడిగాడో మనకి ఎంట్రీ దొరికింది, మనకి పాస్పోర్ట్ దొరికింది, వీసా దొరికింది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అయితే మనము ఆ దేశానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా ఉన్నామా లేదని మనం చూసుకున్నప్పుడు బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గత తీసివేయాలి, ఈ లోకం నుండి పాపమంతా తీసివేసుకోవాలి. ప్రతి ఒక్కటి మనుషులు కాబట్టి చూపుల ద్వారా పాపం చేస్తాం, మాట ద్వారా పాపం చేస్తాం, ఆలోచన ద్వారా పాపం చేస్తాం, చేసే క్రియల ద్వారా పాపం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క దుష్టతి, ప్రతి ఒక్క దుష్ట చూపు అవన్నీ మనం ఎప్పుడైతే దుర్మార్గం చేయకుండా మనం దాన్ని దూరంగా తొలగించుకుంటామో మనము అభివృద్ధి పొందేటువంటి బిడ్డలకం దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారండి. బైబిల్లో చూసుకున్నప్పుడు అంచెలంచెలుగా అబ్రహాం గారిని ఆశీర్వదించారు, అదే విధంగా యోబు గారిని ఆశీర్వదించారు. దేవుని వాక్యమే సెలవిస్తుంది. అంటే ఒకటేసారి ఇప్పుడు మనం జీరోలో ఉండి ఉన్నట్టుండి మనం హీరోలుగా అయితే నిలబడమండి. కొంచెం 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 కొంచెమే రావాలి. మనం ఈ లోకంలో పైకి ఒక మిద్ది మీదకి వెళ్ళాలన్నా లేదా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కి వెళ్తాం. ఒకటేసారి 4-5 మెట్లు ఎక్కి మనం పంగ చెప్తే ఆడే పడిపోయి మన పంగ చీలిపోయి మనము గాయం పడే అవకాశం ఉంటుంది. అయితే దేవుడు అంచెలంచెలుగా ఆస్వాదించేటప్పుడు మనలో గర్వం అనేది రాకూడదండి. మనము ఏంది వాళ్ళకి మనకని పోలికలు ఉండకూడదు. వాళ్ళకి తక్కువ ఉంది, నాకు ఎక్కువ ఉంది, నాకు అది ఉంది, వాళ్ళకి అది లేదు అని ఎప్పుడైతే గర్వం వస్తుందో మనం నాశనానికి ముందు బైబిల్ వాక్యం అదే సెలవిస్తుంది. అవన్నీ తొలగించుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవన్నీ పెట్టుకొని నా దేవుడికి అన్నీ తెలుసు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడికి అన్నీ తెలుసు. అయితే బైబిల్లో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక వాక్యం సెలవిస్తారు. దేవుని సేవకులు దేవుని నామం పేరిట దయ్యాలను వెలగొడతారు, ప్రవచనాలు చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా
దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటారండి. ఎందుకు అంటారంటే వాళ్ళు అవన్నీ చేశారంటే వాళ్ళ పేరు సంపాదించుకునేదానికో లేదా ఒక గొప్ప స్థానం రావడానికో దేవుణ్ణి ఉపయోగించుకున్నారు, కానీ దేవుని నామాన్ని మహిమపరచలేదండి వారు. కాబట్టి దేవుడు అంటారు, మీరెవరో మాకు తెలియదు, అక్రమము చేయు వారులారా అని దేవుడు అంటాడు. ఎందుకంటాడు? శక్తినిచ్చింది దేవుడే. అంటే దేవుని నామంలోనే వాళ్ళు వెళ్ళగొట్టారు. ఎందుకు అలా అంటున్నారంటే దేవుని నామాన్ని వాళ్ళు మహిమపరచాల, వాళ్ళ పేర్లు మంచిగా రావాలి. అదేవిధంగా మాకు డబ్బు సంపాదించుకుని గర్వం వచ్చింది కాబట్టి వాళ్ళు పరలోకానికి రాకుండా నాశనం అయిపోతారు. అలాంటి గర్వం రాకుండా మనం మంచులంచులుగా ఆశీర్వదింపబడి అభివృద్ధి పొంది ఆ దుష్టత్వం, ఆ దుర్మార్గత మనల్ని తొలగిస్తే దేవుడు కృపలో మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము తీసివేయండి అయ్యా, దుర్మార్గత తీసివేయండి అయ్యా, దుష్టత తీసివేయండి అయ్యా. యేసయ్యా, మీ వైపు చూసే మంచి మనసులు దయచేయండి అయ్యా, మంచి ఆలోచన దయచేయండి అయ్యా. మనసున్న మంచి దేవా, మీ మనసును మాకు ఇచ్చిన దేవా స్తోత్రం అయ్యా. మా ఆలోచనని పరిశుద్ధపరచండి, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. యేసయ్యా, మా జీవితం యావత్తు మీ పాదాల ముందు పెట్టే మంచి మనసులు దయచేయండి. ప్రతి ఒక్క పాపం కొట్టివేయండి, ప్రతి ఒక్క శరీరాశ, నేత్రాశ, జీవప్రమయ్యా వేసి అవన్నీ మేము జయించి వాటి మీద మేము జయ పొందుకునే శక్తిని జయప్రదంలోకి మేము నడిచినట్లుగా ప్రాధాయపడుతున్నాం. ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి, మంచి ఆలోచన రావాలి, మాకు బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి, మీ వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు ఉండాలి. కాబట్టి ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే యవనస్తుల మీదగా టార్గెట్ చేసి వేసే వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి అట్రాక్షన్కి ఈజీగా లోన్ అయిపోతారు. కాబట్టి వేసే వాళ్ళకి మంచి చెడు తెలియని వయసు కాబట్టి అయ్యా, వాళ్ళు పాపానికి లోన్ చేసేసి ఈ లోకానికి అట్రాక్ట్ చేసేసి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అయ్యా, యవన వయసులో మీ కాడి మోట నరునికి మేలు అది మోపిన వాడు యెహోవా అని సెలవిస్తుందయ్యా. ఏసే యవనస్తులు బాణము వంటి వారంటయ్యా. ఏసే ఆ బాణాన్ని కుంటుల ఆ విల్లు వంటి వారంటే దూసుకొని వెళ్ళిపోతారు యవనస్తులు. కాబట్టి యవనస్తుల ఆత్మలు రక్షింపబడినట్లుగా ఈ యవనస్తుల్ని నేను ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. ఏసే సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.